పుష్ప 2లో ఐటెం సాంగ్ థియేటర్ని ఓ ఊపు ఊపుతుందో లేదో తెలియదు కానీ తాజాగా వదిలిన ఫీలింగ్స్ పాట మాత్రం ఖచ్చితంగా షేకాడిస్తోంది. ఎందుకంటే ఈ పాటలో ఆ బీట్లో ఆ డాన్స్లో ఆ ఊపు ఉంది మరి. ముఖ్యంగా బన్నీ లుంగీ కట్టి డాన్స్ వేసే చాలా ఏళ్ళైపోయింది. దీంతో అల్లు అర్జున్ అలా లుంగీ కట్టి మాస్ గ్రేస్తో స్టెప్పలేస్తుంటే చూడ్డానికి మంచి కిక్ అయితే వచ్చింది. ఇక ఆ కిక్కు రావడానికి ఇట్లాంటి బీట్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ మొదటి కారణమైతే స్టెప్పులను కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ మరో కారణం. అయితే ఈ సాంగ్లో మరో హైలైట్ అయిన విషయం మాత్రం ఖచ్చితంగా రష్మిక మందన. బన్నీ గొప్ప డాన్సర్ అని ఇప్పుడు ఫీలింగ్స్ పాట చూసి మనమేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇంతకంటే గొప్ప పాటల్లో వీటికంటే కష్టమైన స్టెప్పులేశాడు బన్నీ. అయితే ఈ సాంగ్ చూస్తున్నంతసేపు ఖచ్చితంగా ఆడియన్స్ కన్ను రష్మిక మందనపై పడటం ఖాయం. ఎందుకంటే రష్మిక తన కెరీర్లో ఇట్లాంటి ఫాస్ట్ మాస్ బీట్ పాటకి చిందేయలేదు. కానీ పాట మొత్తం రష్మిక అయితే ఇచ్చిపడేసింది. బన్నీతో పోటీ పడుతూ ఆ ఎనర్జీని తట్టుకుంటూ రష్మిక వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఓవైపు నాటు స్టెప్పులతో అదరగొడుతూనే మరోవైపు తన అందంతో ఆడియన్స్ని కన్నార్పకుండా చేసింది రష్మిక. పాట మొత్తం రష్మిక అందాలు చూస్తూ ఆ బీటును ఎంజాయ్ చేస్తూ ఫ్యాన్స్ థియేటర్లో ఊగిపోవడం ఖాయమనేలా ఉంది ఈ పాట. ఇప్పటికే ఫీలింగ్స్ పాట సోషల్ మీడియాని దున్నేస్తుంటే రష్మిక మందన హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతుంది. రష్మిక ఓ పాటలో ఈ రేంజ్లో గ్లామర్ ట్వీట్ ఇవ్వడం మాత్రం ఇదే మొదటిసారి. అందులోనూ డ్యాన్స్లో కూడా ఓ రేంజ్లో ఊపేయడంతో ఫ్యాన్స్కి కిక్ ఎక్కేసింది. రష్మిక ఫ్యాన్స్ ఈ పాట చూసి ఖచ్చితంగా ఒక్కసారైనా ఫీలింగ్స్ వచ్చుండాయి. శ్రీవల్లి అరకపోతే చూడండి. ఇక ఈ పాటకి అంతే మాస్ లిరిక్స్ రాశాడు చంద్రబోస్. పాటను అద్భుతంగా ఆలపించాడు శంకర్ బాబా, కందుకూరి, లక్ష్మీదాస. ఇక శేఖర్ మాస్టర్ కంపోజింగ్ కూడా చూడ్డానికి చాలా బాగుంది. మొత్తానికి పుష్ప 2 నుంచి అదిరిపోయే మాస్ నంబర్ ఖచ్చితంగా ఫ్యాన్స్కి ఇచ్చిపడేసిందయ్యా.